నేను అడిగేది ఒకటే, ఒక అన్యాయం జరిగిందని మా దృష్టికి వస్తే దాన్ని ప్రశ్నిస్తే రాజకీయం అని నేను అడుగుతున్నా. నేను ఇందాక చెప్పినవన్నీ ధూళిపాల నరేంద్ర కుమార్ ఎమ్మెల్యే అయిన తర్వాత కాదు, ధూళిపాల నరేంద్ర కుమార్ ఎమ్మెల్యే కాకముందే నీ అనుమతులన్నీ, నువ్వు ఏదైతే ఆ బిల్డింగ్ మీద దృష్టి పెట్టి ఆ స్థలం మీద కబ్జా చేద్దాం అనుకున్నావో, ఆనాడు ఏలూరు జూట్ మిల్ తో డెవలపర్ గా ఎంటర్ అయ్యి తర్వాత పూర్తిగా దాన్ని కబ్జా చేసి ఆ ఓనర్లకి కేవలం 87 ప్లాట్లు మాత్రమే ఇచ్చి నువ్వు తీసుకునే నాటికి నువ్వే కదా కట్టింది, కట్టడం ఆయనే, మేనేజ్మెంట్ ఆయనే, అమ్మటం ఆయనే, జూట్ మిల్ వాళ్ళు అంతా ఖర్చులన్నీ అయిన తర్వాత 30% లాభం ఆయనకి ఇవ్వాలి. అది ఏలూరు జూట్ మిల్తో ఉన్న అగ్రిమెంట్. రెండోదేమో మొత్తం ఆయనే తర్వాత చేసుకున్న జీపీఏ కమ్ సేల్లో. ఇక మీరు ఆయనకి చేటర్లో ఏ పదం పెడతారనేది చూసుకోండి. ఎందుకంటే నేను వినియోగదారులను కోరేది ఒకటే, ఇది కేవలం వాళ్ళు రాజకీయం అనే పేరు చెప్పి వాళ్ళు చేసిన అక్రమాలు, వాళ్ళు చేసిన దందాలు కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగం రాజకీయం వాడితే. 30 సంవత్సరాలు నాకు కన్స్ట్రక్షన్ లో అనుభవం ఉందని చెప్పే వ్యక్తి ఏ విధంగా పలు అక్రమాలకు పాల్పడ్డారో నేను మీ ముందు ఉంచా. ఏ నిబంధనల ప్రకారమైన ఆ బిల్డింగ్ కి అనుమతి రాదని తనకు తెలుసు. తెలిసిన వినియోగదారుల యొక్క అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని వినియోగదారుల దగ్గర డబ్బులు వసూలు చేశాడు ఆయన.